మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. చదివిన వాక్య భాగంలో 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ముంచిన బాప్తీసం తీసుకొని ఆయన కొరకు జీవిస్తూ ఉండగా నీతిమంతులుగా మార్చబడి యెహోవా యందు భయభక్తులు గలవారుగా తీర్చిదిద్దబడి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉండువారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తుంది. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. వారు మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే, వీరు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారే, ఇది కపటమైనటువంటి భక్తిలాగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ప్రభువు ఆ సందర్భంలో గుర్తు చేసిన విషయం ఏంటంటే, భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆలకిస్తా. ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఆ మనిషి లేనప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలన్నీ నేను ఆలకిస్తున్నాను. మనం ఒక్కసారి చరిత్రలో చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మోషే ఒక స్త్రీని, కూషు స్త్రీని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకోవడంలో పెద్ద విషయం లేదు, దానిలో తప్పేమీ లేదు. తన భార్య మరణించింది, తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అయితే ఇతను పెళ్లి చేసుకున్న దానికి గాను అతని సహోదరులు అహరోను, మిరియాము మోషేను గురించి మాట్లాడుకున్నారని వాక్యం సెలవిస్తుంది. సనుగుకున్నారు, విమర్శించారు, ఎదిరించారు అని. అయితే మోషే ముందు మాట్లాడినట్టుగా మాట్లాడలేవు. మోషే లేనప్పుడు, మోషే ముందు పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బా తమ్ముడా ఏదో ఒకట్లే మంచి పని చేసావు, పిల్లలకు తోడు ఉండాలి కదా అని మేబీ మాట్లాడి ఉండొచ్చు. కానీ మోషే వివాహం చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అసలు ఆడెందుకు అలా చేశాడు, మనకు ఒక మాట కూడా చెప్పలేదు, సొంత పెత్తనాలు ఎక్కువైపోయినాయి, వీడికి దేవుడు మాట్లాడితేనే దేవుడు మాట్లాడుతున్నాడని పొగరు ఎక్కువైంది, మనతో మాట్లాడలేదా, మనం ప్రవక్తలం కాదా, నన్ను దర్శించలేదా, నేను ప్రవచనాలు మాట్లాడలేదా, ఈడేనా గొప్పోడు అనేటువంటి ఆలోచనతో అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మోషే వినలేదు. పాపం సాత్వికుడు మోషే, నమ్మకంగా ఉన్నాడు. ఒకరు మాట్లాడుకుంటుంటే చెవి ఆ గుమ్మం దగ్గర నుంచుని ఆ తలుపు చాటుని చెవి పెట్టి ఆలకించాల. సాత్వికుడు, నమ్మకమైన వాడు. ఒకరి గదిలోకి, ఒకరి ఇంట్లో విషయాలు మనం చూడడానికి మనకు అది క్రమం కాదు అని తెలిసినవాడు తన గదిలోకి తాను వెళ్ళాడు. వీరిద్దరూ ఒకరి గురించి మనం ఇలా మాట్లాడుకోకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా, లేనప్పుడు మాట్లాడకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఆ విషయాన్ని ఎదురుగా మాట్లాడుంటే బాగుండే మాట ఆ మాటలన్నీ. కానీ మోషే లేనప్పుడు అతని గురించి మాట్లాడుకున్నారు వారు, అహరోను, మిరియాము. అది మోషే వినలేదు, కానీ దేవుడే సాక్షాత్తు యెహోవా ఆ మాట వినెను అని రాయబడి ఉండిద్ది మనం చదువుకున్న భాగంలో. విని ఏం చేశాడు, దేవుడు కోపించాడు. నా సేవకుడైన మోషే గురించి మాట్లాడడానికి మీరెవరు, మీరు నేను పిలిచిన వారే, నా ఏర్పాటులో ఉన్నవారే, కానీ నా చిత్తంలో మోషే చేస్తున్న ప్రతి క్రియను విమర్శించడానికి, చేతులెత్తి ఏలెత్తి చూపించడానికి, మీరు ఎదురించి మాట్లాడడానికి మీరెవరు? నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు మోషే, అతడు నా ప్రతినిధి. అతడు నేను చెప్తేనే చేస్తాడు, నేను చెప్పకుండా ఏది చేయడు. అతడు వివాహం చేసుకున్నాడంటే నా దగ్గర అడిగాడు, నేను వివాహం చేసుకోమంటావు ప్రభువా, అడిగాడు, చేసుకోమన్నాను, చేసుకున్నాడు. అయితే ఇప్పుడు దీంట్లో మీ సమస్య ఏంటి అంటే, మీకు చెప్పి చేయాలనా, లేదంటే మీరు పెద్దోళ్ళనా? పోనీ మీ తమ్ముడే కరెక్టే, మీరు మాట్లాడింది వాస్తవమే, ఎదురుగా మాట్లాడొచ్చుగా.
లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు? మీరు అనుకుంటున్నారేమో ఈ మాటలు ఎవరు వింటలేదులే, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. నేను మాత్రం నా నామమందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా నేను చెవిగ్గి ఆలకిస్తాను. మీరిద్దరూ నా నామమందు భయభక్తులు గలవారే. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, తలబట్టలు వేసుకొస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, భక్తిగా ఉంటున్నారు, బాగుంది. కానీ నా నామమందు భయభక్తులు కలిగి ఉండటం మట్టుకు కాదు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఒకరు లేనప్పుడు ఒకరి విషయాలు మాట్లాడడం అనేది చాలా సున్నితమైనటువంటి విషయం. అది దేవుని దృష్టికి చాలా అసహ్యమైనది. ఆయన దాన్ని తిరస్కరిస్తాడు, దాన్ని ఆయన ద్వేషిస్తాడు. కాబట్టి దాని గురించి వాక్యంలో రాయబడింది, అది కొండెపు మాటలను రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గల వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవిగ్గా ఆలకిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం చదివినప్పుడు, ఆయన భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటేనేనా? భయభక్తులు లేనివారు మాట్లాడుకుంటూ ఉంటారుగా, వాటిని ఆలకించడు ఆయన. ఎస్, భయభక్తులు లేని వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, వారిని గూర్చినటువంటి మాటలన్నీ కూడా వజ్రపు కొనతో నేను లిఖిస్తానని వాక్యంలో రాయబడింది. ఆయన రాస్తాడు, వాటన్నిటినీ రాస్తాడు. రాసి మత్తయి సువార్తలో మనం చూస్తాం, అక్కడ వారు నోటితో మాట్లాడిన ప్రతి మాటకి వారి లెక్క చెప్పాలి, వారు తీర్పు దినమందు దానికి వివరణ ఇవ్వాలి అని వ్రాయబడి ఉంటుంది. అది భయభక్తులు లేని వారిని గుర్చి, భయభక్తులు గలవారిని గుర్చి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు చెప్తున్నారు, నా నామం ముందు భయభక్తులు గలవారు ఒక్కరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే నేను చెవిగా ఆలకిస్తాను. ఈ రోజున మనం మాట్లాడుకునే మాటల్లో ఆయన ఆలకిస్తున్నాడు అనేటువంటి ఆలోచన, ఆత్మీయ జ్ఞానం కలిగి మనం ముందుకు సాగుతున్నామా? లేదంటే నన్నెవరు చూడట్లేదు, నన్నెవరు చూస్తున్నారులే, నా మాటలు ఎవరు వింటున్నారులే, ఇంత పైకి వచ్చి ఎవరు వింటారు, ఈ గిరి దాకా వచ్చి ఎవరు వింటారులే అనేటువంటి ఆలోచనలో ఉంటున్నాము. ప్రభువు చెప్తున్నారు, నేను ఎక్కడున్నా సరే నాకు చీకటి కూడా వెలుగుగా కనిపిస్తుంది. చీకటిలో ఉన్నవారు పాపం చేస్తూ అనుకుంటారంట, ఇది చీకటిగా ఉంది ఎవరు చూడట్లేదని. ప్రభు అంటారు, రే నాకు చీకటి కూడా వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది, నేను అక్కడ కూడా చూస్తాను. మీరు పాతాళానికి వెళ్ళినా నేను ఉంటాను, ఆకాశం దాకా వచ్చి నేను ఉంటాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఏ మూలకి వెళ్ళినా నేను ఉంటాను. కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నా ఆయన వింటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించి ముందుకు సాగాలి. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకునే వాటిని ఆయన వింటున్నాడు అంటే మనం ఆయనకి ప్రార్థన చేసేది మరి నిశ్చయంగా వింటాడు. ఆయన మనం విజ్ఞాపన చేసేది, మనం మొర్రపెట్టేది, మనం అడిగేది, మనం విన్నవించేది ఆయన మరి నిశ్చయంగా ఆలకిస్తాడు కదా. దాని గురించి వాక్యంలో రాయబడింది, నాకు ప్రార్థించు వారిని, నాకు మొరపెట్టు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. మొరపెట్టు వారందరికీ, నిజంగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉన్నాను. నేను యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటూ ఉంటే చెవియొగ్గి వాళ్ళు చేసిన తప్పుకు తీర్పు తీర్చడం మట్టుకు కాదు, కానీ నాకు మొరపెడుతూ ఉంటే నేను వారికి సమీపంగా ఉంటాను. నా చెవికి ఆలకించి వారి యొక్క అవసరతలో ఆకాశవాకిలు విప్పి సమృద్ధిని కలుగచేసి నేను తీరుస్తాను అంటున్నారు. కనుక ఆయన యందు భయభక్తులు గలవారుగా మనం ఉన్నట్లయితే మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మన మాట తీరు ఎలా ఉంది, వారు లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, వారు ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఉన్నా లేకపోయినా ఒకేలాగా మాట్లాడాలి. మనం దేవుడు చూస్తున్నాడు, కారణం అదే. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎక్కడ నా నామలు ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఎక్కడ నా నామలు ఇద్దరు అనే మాట మనం ఆగి ఒకరితో ఒకరు, అంటే ఇద్దరు ఉంటేనే ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. అక్కడ యెహోవా ఉంటాడన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నాం మనం? మరి ఉంటాడన్న సంగతి గుర్తుపెట్టుకుంటే ఒకరి గురించి తప్పుగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అటువంటి ఏదైనా సాతాను క్రియ, సులువుగా చిక్కుపెట్టు పాపం ఏదన్నా ఈ సంవత్సరాంతంలో అది ఏదైనా పొరచూపుతూ ఉన్నట్లయితే దాన్ని ఈ క్షణమందు ఈ యొక్క ఉపదేశం తర్వాత, ఈ యొక్క వాక్యం తర్వాత దాన్ని సరిచేసుకుని దేవుని పాదాల చెంత పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దాన్ని వాటిని నుంచి ఆయన క్షమిస్తాడు. మరొక మాట, ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖంలో రాయబడి ఉండను. నిత్యము మనం ఆయన స్మరిస్తూ ఉంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని స్మరిస్తూ ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, స్మరిస్తూ ఉండడం అంటే ఆయన చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగే వారి నిమిత్తం ఆయన చెప్తున్నాడు. ఆయన చిత్తం చేస్తూ ముందుకు సాగే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందంట. వారు చేసే ప్రతి క్రియ, వారు చేసే ప్రతి సత్క్రియ, ప్రతి ప్రార్థన, ప్రతి ఒక్క విజ్ఞాపన, ప్రతి ఒక్కటి కూడా ఆయన దానిని చక్కగా రాసి ఉంచి వారికి బహుమతులు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తాను అని వాక్యంలో రాయబడుతుంది.
కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు గలవారుగా మొదట ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి సత్క్రియ ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా వ్రాయబడి ఉంటుంది. ఒకవేళ ఆయన నామందు భయభక్తులు గలవారుగా మనం ఉండకుండా చేసినట్టయితే ఆయన నామను స్మరించినా, ఆయన నామను ఏదైనా కార్యాలు చేసినా, సత్క్రియలు చేసినా, ఏం చేసినా సరే అవి లిస్టులో ఉండవు. అది వారికి జ్ఞాపకార్థంగా వ్రాయబడి ఉండవు. అది ఆశీర్వాదానికి కారణంగా ఉండదు. వారు భయభక్తులు లేని వారుగా ఉండి ఎన్ని సత్క్రియలు చేసినా అది పరలోక రాజ్యానికి చేర్చదు. ఆ మాత్రం జ్ఞాపకార్థంగా ఉండాల్సిన అక్కర ఏముంటుంది? కాబట్టి ఆయన నామందు భయభక్తులు గల వారు ఆయన నామమును స్మరిస్తూ ఉంటే దానికి జ్ఞాపకార్థంగా పుస్తకం ఉంటుంది. ఆనాడు ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే మొర్దెకై చేసినటువంటి సత్క్రియను బట్టి ఆయన గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ గ్రంథాన్ని చదివిస్తూ ఉంటే రాజు ఈ మంచి పని, అంటే రాజును చంపడానికి అక్కడ ఉన్న సైనికులు ఒక ప్లాన్ వేస్తే, ఒక స్కెచ్ చేసి ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉంటే, ప్రాణాన్ని తీసేయాలని, దాన్ని గుర్తించిన మొర్దెకై రాజుకు ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు, అది విచారించినప్పుడు వారిద్దరూ చేసిన తప్పును గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని దినాలనే తర్వాత అహష్వేరోషు రాజు మొర్దెకైని గురించినటువంటి రాసిన దినవృత్తాంతాల గ్రంథాన్ని చదివినప్పుడు, ఇంత మేలు చేశాడు కదా నాకు మొర్దెకై, అతనికి మనం ఏమైనా గిఫ్ట్ ఇచ్చామా, మనకి ఏమన్నా బహుమానం అతనికి అందజేశామా అని ఆ చదువుతున్న వ్యక్తిని అడిగినప్పుడు, ఇక్కడైతే మనం ఏ బహుమానం ఇచ్చినట్లు లేదు రాజా, కేవలం అతను మీకు సహాయం చేసేదని మాత్రమే ఉంది అనగానే అతడు మొర్దెకైని తన రథం ఎక్కించి, తన వస్త్రం వేసి, తన కిరీటం పెట్టి ఆ దేశమంతా చాటింపేశాడని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఒక లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఉన్నటువంటి అన్యజనునికే జ్ఞాపకార్థంగా పుస్తకం ఉండి అతని కొరకు మంచి చేసిన వారిని ఆయన గుర్తుపెట్టుకొని అందరూ లెక్కిస్తున్నాడు. అంటే మరి యెహోవా భూమి ఆకాశమును సృష్టించిన వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వోన్నతుడు, ప్రార్థన ఆలకించువాడు, సజీవుడు, పునరుద్ధానుడు ఆయన. మరి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మనం ఆయన నామంలో ఏదైనా సత్క్రియలు చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, దానాలు ధర్మాలు చేస్తూ ఉంటే, ఈ సంవత్సరాంతంలో ఎన్నో ఇతరులకు సహాయాలు చేస్తూ ఉంటే, ఆయన గురించి ఆయన చెప్తున్నారు, నేను మిమ్మల్ని గురించి జ్ఞాపకార్థం ఒక గ్రంథం రాశాను. మీరు ఈ సంవత్సరాంతంలో మీరు చేస్తున్న ప్రార్థన నేను నా గ్రంథంలో రాశాను. ఈ సంవత్సరాంతంలో మీరు కారుస్తున్న ప్రతి కన్నీటి బిందువును నేను దాచాను, నా కవిలో దాచాను. ఆయన మన ప్రార్థనను రాస్తాడు, ఆయన మన కన్నీటిని దాస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా దాటి మీరిపోయే దేవుడు కాదు. మన కోసం ఆయన ఒక గ్రంథాన్ని పెట్టాడు. అంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే, లేదా ఒక ఆఫీస్లోకి జాయిన్ అవ్వాలంటే వారి పేర్లు ముందు రిజిస్టర్ చేస్తారు. అంటే వారిని కూర్చున్నటువంటి పుస్తకం. లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో వాళ్ళ జాయినింగ్ డేట్ నుంచి వాళ్ళు చేసే ప్రతి క్రియ, ప్రతి ఇంక్రిమెంటు, ప్రతి ఒక్క బ్లాక్ బ్యాడ్జీ, అంటే తప్పు చేసిన ఏదైనా సరే దానిలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక జ్ఞాపకార్థంగా ఒక ఫైల్. ప్రభు అంటున్నారు, నేను మీరు ఏం చేసినా, మీరు చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి బొట్టు నాకు జ్ఞాపకార్థంగానే ఉన్నాయి, నా జ్ఞాపకాల్లో ఉన్నాయి. నా జ్ఞాపకాల్లో మీరు చెదిరిపోయేవాళ్ళు కాదు, చెరిగిపోయేవారు కాదు. నేను మిమ్మల్ని మర్చిపోయే దేవుడని కాను. మిమ్మల్ని గూర్చి మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలనే, మీ జీవితం మన మలుపు త్రిప్పాలనే, మీ కొరకు నేను దాచి ఉంచిన మేళ్ళన్నీ మీరు అనుభవించాలని, మీ కొరకు నేను ఉద్దేశించినటువంటి ఉద్దేశములన్నీ సమాధానకరమైనవి, మీకు అది ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనం యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరు భయభక్తులు గలవారు అని మనం చూసినట్లయితే, ఆయన నామమునందు రక్షించబడి, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచడ బాప్తిసం తీసుకొని ఆయన సన్నిధిలో ఆయన స్వకీయ సాంపాద్యంగా ఆయన సొంత జనంగా లెక్కించబడిన వారే ఆయన యందు భయభక్తులు గలవారు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల మనం ఉండినట్లా మనం మాట్లాడుకున్న మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆయన వింటాడు. కనుక మన ప్రార్థన మరి నిశ్చయంగా వింటాడు. 2, మన గురించి మనం చేసే ప్రతి సత్క్రియ, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి పుట్టు, ప్రతి విజ్ఞాపన, ప్రతి రోదన, ప్రతి క్రియ, ప్రతి కష్టం అన్నీ కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తించి ఈ సంవత్సరాలతో ధైర్యంగా మనం దేవునికి చిత్తం కానిది, దేవునికి ఆయాసకరమైన దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుదుముగా. నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.